జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ దివ్యశ్రీ కిచెన్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి డైలీ వ్లాగే అనమాట. రొటీన్గా అసలు ఇంటి ముంగడ ముగ్గేస్తే ఎంత కలగా ఉంటుందంటే, నిన్న మొన్న 10 రోజులు నాకైతే కేవలం వండుకొని తినడం, పండుకొని లేవడం తప్పించి ఏమీ లేదనమాట. అదేదో మీ అందరికి తెలిసే ఉంటుంది కదా, పలానా పలానా వాళ్ళు ఉన్నట్టుగా అనిపించింది నాకు. అద్దంలో నాకు నేను చూసుకుంటే ముఖానికి బొట్టు లేక, ఇంటి ముందు ముగ్గు లేక, అసలు అదొక మాలోకంగా అనిపించింది. నాకైతే అస్సలు నచ్చలేదు. ఇది మనకి పని అయినా కూడా అందులో ఒక మంచి ఫీల్ ఉంటుంది, చెయ్యాలన్న ఎంజాయ్ ఉంటుంది, చూడడానికి కంటికి ఇంపుగా ఉంటుంది. అసలు ఆ ఫీలే వేరండి. మన హిందుత్వం చెప్పాలంటే మాత్రం ఆ ముగ్గు, మన సాంప్రదాయం, మన పనులు, మన బొట్టు అన్నీ చాలా స్పెషల్గా ఉంటాయి, అందరికీ నచ్చేటట్టుగా ఉంటాయి. అండ్ ఈరోజు ముగ్గు మొత్తం చూసారా, రోజు ఇంతింత ముగ్గు అండి. నాకు ఫస్ట్ ఈ ఐడియా రాలేదు. ఒకరోజు క్లాత్ తోటి మొత్తం గడప మీద కింద అంతా తుడిచి ఒక దగ్గర కలెక్ట్ చేస్తే చాలా ముగ్గు వచ్చిందనమాట. ఓహో, రోజు నేను ఇంతింత ముగ్గు వేస్ట్ చేసిన అనిపించి దీన్ని ఏం చేయగలుగుతానా అని ఆలోచించి ఆ రోజు ఆ ముగ్గుని జల్లెడబట్టి తర్వాత దాన్ని కడిగేసి ఆరబెడితే చాలా చక్కగా నీట్గా వచ్చిందండి. ఇదేదో బాగుందని చెప్పేసి ప్రతిరోజు నేను ఇలాగే ముగ్గు అయితే కడగను, కలెక్ట్ చేసి పక్కన పెట్టి ఒక వారం 10 రోజుల తర్వాత కడిగి ఆరబోసానమాట. అండ్ అలాగే నిన్న నేను చెప్పిన టిప్, చాక్ పీస్ చూసారా ఎంత చెక్కు చెదరకుండా చాలా బాగుంది. అసలు కదలకుండా, అసలు ఎక్కడ చెదిరిపోకుండా వైట్గా చూడడానికి చాలా బాగుంది కదా. అండ్ అలాగే నేను అటువైపు ఇటువైపు ముగ్గుతో కూడా పెట్టాను చూడండి. కొంచెం మనం నడుస్తూ ఉంటాం, అక్కడిక్కడ క్లాత్ తగిలి కొంచెం ముగ్గు రాలిపోయినట్టుగా ఉంది కదా. అదే మీరు చాక్ పీస్తో పెట్టినట్లయితే ఇంత పర్ఫెక్ట్గా మళ్ళీ మీరు క్లీన్ చేసేంత వరకు కూడా ఇప్పుడే పెట్టినట్టుగా అనిపిస్తాయి అనమాట. అండ్ అట్లే ఇది కుంకుమతో ట్రై చేశాను, కానీ అదంతా అంత చూడ్డానికి బాగా కనిపించట్లేదు. తడిపిన కుంకుమ పెడితే చూడ్డానికి అంత అట్రాక్షన్ కనిపించట్లేదు. అందుకనే గడప తడిగా ఉన్నప్పుడే కుంకుమని పెట్టేస్తాను, చాక్ పీస్ని తడిపేసి బొట్లుగా పెట్టేస్తాను అనమాట. ఇప్పుడు ఈ ముగ్గును మొత్తం ఒక బాక్స్లోకి ఎత్తి పెట్టుకున్నాం అనుకోండి, ఒక వారం 10 రోజులకి నీట్గా కడిగేసి ఆరబెట్టేసుకుంటే అయిపోతుంది. ఇంకేముంది, లేసామంటే కడిగామా, తుడిచామా, పెట్టామా, వండామా, షాప్కి వెళ్ళామా, ఇదే డైలీ రొటీన్. అండ్ అలాగే ఈరోజు చెప్పుల స్టాండ్ కూడా తూడ్చే పని ఉందన్నమాట. ఇట్లా డైలీ ఒక్కసారన్నా ఈ పనులు మొత్తం చెయ్యకపోతే నాకు వారానికి ఇది సరిపడా పెంటలాగా అవుతుంది అనమాట. అందుకనే ఏ రోజుకు ఆ రోజు నేను పక్కా ఏ పని చేయాలనో ఆ పని ఆ రోజు కంప్లీట్ చేసేస్తాను. లేకపోతే ఈవినింగ్ వరకలన్నా అది పేరుకొని తడిసి మోపడవుతుంది. లేదు దాన్ని అట్నే వదిలేసాం అనుకోండి, వారం రోజులకి మొయ్యలేని భారం అవుతుంది. అందుకనే ఎప్పటికప్పుడు ఇట్లా క్లీన్ చేస్తూనే ఉంటాను అనమాట. ఆ టైంకి అది ఒక సెకండ్లో అయిపోతుంది. నెగ్లెక్ట్ చేసినాం అనుకోండి, తలకు మించిన భారం అవుతుంది. అందుకని అట్లాంటివి కూడా వేగి ఉన్నా కాబట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడానికే 99% నేను కృషి చేస్తానన్నమాట. నిజం చెప్పాలంటే డేలో 24 అవర్స్‌లా నాకు పడుకునే టైంలో తప్పించి ఒక్క నిమిషం కూడా నాకు టైం దొరకట్లేదండి. ఈ వీడియో ఎడిటింగ్స్ అని, షాప్‌లో గిరాకీ అని చెప్పేసి, అండ్ అలాగే ఇంటికొచ్చినాక పనులు కానివ్వండి, చెప్తే నవ్వుతారు కానీ మార్నింగ్ వేసిన బట్టలు ఈవినింగ్ మడుచుకునే అంత టైం లేకుండా ఉందా నీకు అని అనుకుంటారు. కానీ నిజంగా ఒక్కొక్కసారి ఓపిక లేనప్పుడు అట్లనే వదిలేస్తానమాట. నెక్స్ట్ డే మార్నింగ్ మాత్రం కొంచెం ఫ్రెష్గా ఉంటుంది మైండ్, కాబట్టి నీట్గా ఫోల్డ్ చేయడానికి కొంచెం బాడీ సహకరిస్తుంది అనమాట. ఈ అడ్డదిడ్డంగా మడత పెట్టి అందులో పెట్టిన దానికంటే మన మైండ్ ఫ్రెష్గా ఉన్నప్పుడు మనకు చెయ్యాలి పని అనిపించినప్పుడే చేస్తే ఆ పని నీట్గా ఉంటుంది. చేయబుద్ధి కానప్పుడు ఆ పని అయిపోవాలని చేస్తే మాత్రం పని అయిపోతుంది కానీ అక్కడ నీట్నెస్ అయితే ఉండదు. నా ఉద్దేశం అయితే అదే. అందుకని నాకెప్పుడు ఓపిక అనిపిస్తుంది నేను అప్పుడే చేసుకుంటాను. 90% మన ఇల్లు బాగున్నప్పుడు ఎవరు చుట్టాలు రారు. ఇల్లు కొంచెం మెస్సి మెస్సి ఉంటుంది చూడండి, అప్పుడు అందరు చుట్టాలు వస్తారు. మీకు కూడా ఈ అనుభవం అయిందా? అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎందుకు ఇంత పెద్ద ఫిలాసఫీ అంటే, నా మనసు ఏంటంటే బట్టలు తీసుకెళ్ళి బెడ్రూమ్లో వేసాను అనుకోండి, ఇట్లా లోపల వేసి వచ్చే లోపల నాకు ఇంకో పని కనిపించింది అనుకోండి, అక్కడ షిఫ్ట్ అయిపోతా. లేదంటే తర్వాత ఫోల్డ్ చేద్దాంలే అని అనుకుంటాను అనమాట. అందుకనే నేను ఆ పని పెట్టుకోకుండా దండం మీదకించి తీసిందంటే ఫస్ట్ ఫోల్డింగ్ చేసిన తర్వాతనే ఇంకో పనికి వెళ్తాను అనమాట. అందుకనే ఇప్పుడు నేనైతే దండం మీదకించి తీసి మడత పెట్టి అక్కడే పెట్టి అన్నీ తీసుకుపోయి షెల్ఫ్లకి షిఫ్ట్ చేస్తాను అనమాట. ఇట్లా బట్టల ప్రయాణం అయితే అవుతుంది అనమాట మార్నింగ్ పూట. అండ్ అలాగే తీసి మనం పక్కన పెట్టినాం అనుకోండి, అవి మడతలు పడి ముడతలు పడి మళ్ళీ కొంచెం పిండని వాటిలాగా అనిపిస్తాయి. అందుకనే దండం మీదకించి డైరెక్ట్గా తీసి మడత పెట్టినాం అనుకోండి, ఐరన్ చేసే పనులే కూడా నీట్గా అయిపోతుంది. అండ్ అలాగే ఇవి అయిపోయిన తర్వాత నేను గడప మొత్తం తుడిచి ముగ్గేసాను. అండ్ అలాగే
ఎప్పుడైనా నైట్ నాకు షాప్ కాడ లేట్ అయితే మాత్రం ఇంటికొచ్చి దాదాపుగా చేసుకుంటా. ఓపిక లేనప్పుడు మాత్రం ఇలాగ ఎక్కడిదక్కడ వేసి పడుకుంటా కాబట్టి మార్నింగ్ లేవగానే మళ్ళీ ఈ క్లీనింగ్ ప్రాసెస్ తోటి స్టార్ట్ అవుతుందనమాట. ఎవ్వరికైనా ఇది సర్వసాధారణం కదా! అయితే నాకైతే ఇట్లాగా డైలీ మార్నింగ్ రొటీన్ అయితే ఇలాగే ఉంటదనమాట దాదాపుగా. నైట్ క్లీన్ చేసుకుంటే మాత్రం కొంచెం ప్రెషర్ తక్కువైతది. పని కూడా కొంచెం తక్కువ అనిపిస్తది. నైట్ క్లీన్ చేసుకోలేకపోతే మాత్రం ఒక 1 అవర్ అయితే ఎక్స్ట్రానే అయితుంది రోజు చేసిన దానికంటే కూడా. అండ్ అలాగే నేనైతే ప్రతిరోజు వేడి నీళ్ళైతే తాగుతాను. అండ్ ఆ టైంకి నేను తాగే టైంకి ఎవరు నా పక్కకుంటే వాళ్ళకి కూడా ఇస్తాను. యాక్చువల్‌గా నేను మార్నింగ్ లేచి ఈ పనులన్నీ చేసుకునే టైంకి మా ఇంట్లో ఎవరు లేవరు. పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా. అందుకని ఆ టైంకి ఎవరైనా లేస్తే వాళ్ళకిస్తా వేడి నీళ్ళు. లేదంటే నేను ఒక్కదాన్ని తాగేస్తా. అండ్ అలాగే ఇదొచ్చేసి తులసి రసం అనమాట. ఈ తులసి రసం ఎలా చేసుకోవాలో అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తా. చాలా బావుంటది. అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అయినా ఒకసారి తాగుతూ ఉండండి. హెల్త్‌కి చాలా మంచిది. ముఖ్యంగా మన ఆహ్ చర్మానికి గానివ్వండి అండ్ ఉబ్బసం వ్యాధి లాంటిది అట్లాంటివి ఉంటాయి గదా! అంటే ఆయాసానికి సంబంధించినవి ఉంటాయి గదా! వాళ్ళకి చాలా బాగా పనిచేస్తది. జలుబు ఉన్న వాళ్ళకి, కఫం ఉన్న వాళ్ళకి, ఇట్లాంటివి ఉన్న వాళ్ళకి చాలా మంచిది. అప్పుడప్పుడు తాగుతూ ఉంటాను. వీక్లీ వన్స్ కాకపోయినా గానీ మంత్లీ వన్స్ ట్వైస్ అట్లా తాగుతూ ఉంటాను. హెల్త్‌కి చాలా మంచిది. అండ్ అలాగే ఈరోజొచ్చేసి నేను ఆలుగడ్డ చిప్స్ గాకుండా కర్రీ చేస్తున్నాను. చాలా బావుంటది. చిన్నప్పుడు మా అమ్మ చేసేది. అందులో చాలా వరకు వాటరేసి కొంచెం గ్రేవీ టైప్ చేసినా గూడా చాలా టేస్ట్ ఉండేది. ఇప్పుడు మనం థిక్ కన్సిస్టెన్సీ తోటి గ్రేవీ చేస్తున్నా గూడా నాకెందుకో ఆ టేస్ట్ అయితే రావట్లేదనమాట. నిజం చెప్పాలంటే మా అమ్మ చేసిన ఏ వంట నేను మళ్ళీ ట్రై చేసినా, ఆమె చెప్పినట్టు చేసినా గూడా అంత టేస్ట్ అయితే నాకు రావట్లేదు. మళ్ళీ అమ్మ చేస్తేనే తప్ప రావాలి గానీ, మళ్ళీ దాన్ని ఆ టేస్ట్‌ని తీసుకురాలేం మనం. అన్ని ఇంగ్రీడియెంట్స్ వేసినా గూడా అమ్మ చేసిన వంట టేస్ట్‌నయితే మనం తీసుకురాలేము. నేనే కాదు ఎవరైనా అంతే. అండ్ అలాగే ఈ కట్ చేసుకోవడం చాలా ప్రాసెస్‌తో కూడింది. తొందరగా ఓ పట్టాన ఎళ్ళదు. అయితే నేను చెప్పినట్టుగా కట్ చేశారనుకోండి ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వీటిని తొక్కతోటి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక సైడ్ ఘాటులాగా పెట్టుకొని దాని చుట్టూ కట్ చేశారనుకోండి ఈజీగా తొక్క అనేది రిమూవ్ అయిపోతది. అండ్ అలాగే కొంచెం నీళ్ళలో సాల్ట్ ఏసి ఈ ముక్కలు కడిగి అందులో ఏసుకుంటే గంటైనా గూడా వీటి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటదనమాట. అండ్ ఇవి కోసినప్పుడు మన చేతులకి ఇట్లా కలర్‌లాగా అంటుతదనమాట. ఇట్లా అంటకుండా ఉండాలి అంటే చేతులకు ఆయిల్ రాసుకోవాలి. నేనైతే ఆయిల్ అప్లై చేసుకోవడం మర్చిపోయాను. అండ్ ఈ వంట చేసేసుకొని, తినేసి, పెట్టేసి అయిపోయిన తర్వాత షాప్‌కైతే ఎళ్ళిపోయాను నేను. ఆహ్, షాప్‌కి వెళ్ళిన తర్వాత గూడా అందరికీ డేలో ఒక్కసారే క్లీనింగు అండ్ అలాగే తూడ్చడాలు, కడగడాలు, ముగ్గు పెట్టడాలు ఒక్కటే ఉంటది గదా! నాకు రోజుకు 2, 2 సార్లు, 3, 3 సార్లు వచ్చిన రోజులు గూడా ఉన్నాయన్నమాట. అక్కడ పని అయిపోగానే మళ్ళీ ఇక్కడికొచ్చి ఆయన షాప్ క్లీన్ జేయాలి. అండ్ అలాగే నా షాప్ క్లీన్ జేసుకోవాలి. అండ్ అలాగే బయట ఊకాలి, నీళ్లు జల్లాలి, ముగ్గు పెట్టాలి. నిజం చెప్పాలంటే ఒక్కొక్కసారి నాకు అనిపిస్తది. ఇది ఏదో పని మనిషికి ఇట్లా 4 ఇల్లు అంటే వాళ్ళని తక్కువ చేసినట్టు గాదు నా ఉద్దేశము. ఆ ఇంట్లో పనయిపోగానే ఇంట్లోకెళ్ళి, ఇంకో ఇంట్లోకెళ్ళి తూడ్చి ముగ్గు పెట్టడం, ఆ ఇంట్లో పనయిపోగానే ఇంకో ఇంట్లోకెళ్ళడం, అట్లా అయిపోతుంది. మొత్తం నాకు మార్నింగ్ లేసిన కానించి ఒక 11 వరకు ఊకుడు, తుడుసుడు, కడుగుడు, ముగ్గు పెట్టుడే కనిపిస్తుంది. ఇంకో పని కనిపిస్తలేదు నాకైతే. నాకైతే అట్లనే అనిపిస్తుంది ఫీలింగు ఈ మధ్య. అండ్ షాప్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. అంటే ఇంత ముందు రోజు మనము ఎక్కడిదక్కడ ఏసిపోతూ ఉంటాం గదా! ఇక్కడ అయిపోగానే ఇంట్లోకెళ్ళాలి, ఇంట్లో అయిపోగానే ఇక్కడ రావాలి. ఒక్కొక్కసార్లు బాడీ సహకరించినప్పుడు ఎక్కడిదక్కడ ఏసి ఎళ్ళిపోతాం కాబట్టి నెక్స్ట్ డేకి అది కొంచెం సదిరేటప్పుడు అయ్యో! ముందు రోజు కొంచెం ఓపిక చేసి సదురుంటే అయిపోతుండే గదా! అని అనిపిస్తది. కానీ అంతకు ముందు రోజు ఏమనిపిస్తది అమ్మో! నా వల్ల కావట్లేదు నేను రేపు పొద్దుగాలనే చేస్తా అని అనిపిస్తదనమాట. ఏ రోజుకి ఆ రోజు అట్లా దాటేసుకుంటూ ఇట్లా క్లీన్ చేసుకుంటా. దీన్ని ప్రతిరోజు ఇట్లా ఊడ్చాలంటే ఈ చిన్న చిన్న పీసెస్ పడిపోతూ ఉంటాయి కదా! మనం కట్ చేసినప్పుడు. ఇవన్నీ మెషిన్‌లో చిక్కుకొని ఊకేటప్పుడు కొంచెం టైంతో కూడింది కాబట్టి నేనైతే ఈరోజు ఒకటి చిన్న సంచి లాంటిది కుట్టినా అనమాట. అండ్ అలాగే పిల్లలకి స్పోర్ట్స్ ప్యాంట్ ఉంటది కదా! దాంతోటి నేను గ్లౌజులు చేసిన. మిగతా రిమైన్ పార్ట్ ఉంది కదా! కింద భాగం అంటే మన కాళ్ళు లెగ్స్ ఉంటాయి కదా! ప్యాంట్‌కి. ఆ లెగ్స్ తోటైతే నేను ఒక చిన్న బ్యాగ్ లాంటిది కుడదాం అనుకుంటున్నా. ఎందుకంటే ఈ కట్ చేసిన చిన్న చిన్న పీసెస్ అన్నీ గూడా కిందికి తోసి పడేయకుండా వాటన్నిటిని కలెక్ట్ చేసి ఈ సంచిలో ఏసినామనుకోండి, మనకి ఊకేటప్పుడు కొంచెం శ్రమ తగ్గుతదనమాట. అంత మూలల్లో పోకుండా చిన్న చిన్న పార్ట్స్ మొత్తం అందులో పడితే ఒకేసారి తీసుకెళ్ళి డస్ట్‌బిన్‌లో ఎయొచ్చు. అట్లా అని చెప్పేసి నేనైతే వీటిని ఇట్లా మొత్తం కుట్లు విప్పదీసేసుకొని
అటువైపు, ఇటువైపు మార్కర్ తోటి మార్క్ జేసుకోవాలి. అండ్ అలాగే ఈ ఎక్స్‌ట్రా పార్ట్ మొత్తం కట్ జేసుకొని దీన్నైతే కుట్టుకోవాలనమాట. దానికంటే ముందు నేనేమైనా మిషన్ మీద మనం కుట్టేటప్పుడు ఆహ్, ఎక్స్ట్రా క్లాతులుంటాయి గదా! అంటే మనం కుట్టేటప్పుడు జాయింట్లు చేసేటప్పుడు చిన్న చిన్న ముక్కలుంటాయి. ఇప్పుడు మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు బ్లౌజ్‌కి మనం క్రాస్ పీస్‌లో జాయిన్ చేస్తాం గదా! ఆ క్రాస్ పీస్‌లో ఒక్కొక్కసారి ఎక్కడో పెట్టి మర్చిపోతూ ఉంటాము. తొందరగా దొరకదు. అట్లాంటివి ఏవైనా ఈ పింక్ జేబు లాంటిది కుట్టాను గదా! దాంట్లో వేసుకున్నామనుకోండి, మనకి పక్కకే ఉంటుంది. ఈజీగా దొరికిపోతుంది. అండ్ అలాగే కంఫర్టబుల్‌గా ఉంటదనమాట. ఎక్కడో పెట్టి వెతకకుండా మన పక్కనే ఉంటుంది. అండ్ అలాగే ఇది నేనెక్కడ మిషన్‌కి సెట్ చేశాను అనేది నెక్స్ట్ వ్లాగ్‌లో చెప్తాను. ఎందుకంటే ఈరోజు నాకు ఇవ్వాల్సిన బ్లౌజులు చాలా ఉన్నాయన్నమాట. అండ్ అలాగే హెమ్మింగ్ కూడా నాకే పడింది. ఎందుకంటే హెమ్మింగ్ చేసేవాళ్ళు ఇది సమ్మర్ అని చెప్పి ఊర్లోళ్ళకెళ్ళిపోయారు. అందుకనే నాకు ఆ స్టిచ్చింగ్ నా మీదనే పడిపోయింది. అండ్ అలాగే హెమ్మింగ్ కూడా నాకే పడిపోయిందనమాట. ఈ హెమ్మింగ్ చేయడం అంటే చాలా చిరాకు. ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ టైం పడతది. ఆ టైం లోపట ఇంకో బ్లౌజ్ ఈజీగా ఆడతా పాడతా కుట్టుకోవచ్చనమాట. అది ఇన్ని రోజులు మిషన్ మీద కుట్టి, కుట్టి అలవాటయిపోయినందుకు ఏమో సూది పట్టుకోవాలంటేనే ఒకలాంటి ఇరిటేషన్ వస్తదనమాట. హెమ్మింగ్ అంటే ఇంకా పెద్ద ఇరిటేషన్ నాకైతే. కానీ తప్పదు ఇవ్వాలి కాబట్టి. ఈ బ్లౌజులన్నీ గూడా తిరుపతికెళ్ళే బ్యాచ్ వాళ్ళయి కాబట్టి, వాళ్ళకి తొందరగా ఇవ్వాల్సొచ్చింది కాబట్టి నేనైతే దాన్ని అక్కడికి స్టాప్ చేశాననమాట. అండ్ అలాగే నేను ఇంటికొచ్చే ముందైతే నాకిక్కడ మంచిగా బ్యాంగిల్స్ అయితే కనిపించినాయి. చూడ్డానికైతే బాగున్నాయి. అండ్ ప్రైస్ గూడా రీజనబులే అనిపించింది నాకు. అంటే బయట షాప్‌లో కంపేర్ చేస్తే పర్వాలేదనిపించింది. అందుకనే ప్లెయిన్‌లో ఒక 2 జతలు తీసుకున్నాను అనమాట. అంటే డైలీ వేర్ కోసం చాలా బాగున్నాయి. అండ్ అలాగే ఇట్లా డిజైన్‌లో గూడా ఫ్యాన్సీలో గూడా ఒక డజన్ తీసుకున్నాను. నాకు మా పాపకి సేమ్ వస్తాయి గాబట్టి, ఇద్దరికీ అవుతాయి గాబట్టి నేనైతే ఒక 3 డజన్ల గాజులు తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి. డజన్ వచ్చేసి మన ఫ్యాన్సీ గాజులైతేనేమో 30 రూపీస్. అండ్ ప్లెయిన్ అయితేనేమో 20 రూపీస్ అనమాట. పర్వాలేదని చెప్పేసి నేనైతే తీసుకున్నాను. చాలా బాగున్నాయి కలర్‌ఫుల్‌గా. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంతేనండి. మీకు గనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.